హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద సినిమాటిక్ ఇన్సైట్స్. మనం వీడియోలకి వెళ్ళే ముందు మే 9వ తారీఖు 2025 రోజు రిలీజ్ అయిన 'శుభం' తెలుగు మూవీ ఎలా ఉందో దాని మూవీ రివ్యూ చూద్దామండి. ఇందులో వచ్చిన నటీనటులు వచ్చేసి సమంత, హర్షిత రెడ్డి, గవిరెడ్డి, శ్రీనివాస్, చరణ్, పేరి, శ్రియ, శ్రావణి లక్ష్మి తదితరులు ఉన్నారండి. ప్రవీణ్ ప్రవీణ్ గారు దర్శకత్వం వహించారు. హీరోయిన్ సమంత నిర్మాతగా, అలాగే ఆమె క్యాంపెయిన్‌లో కూడా నటించిన లేటెస్ట్ చిత్రమే 'శుభం'. క్లీన్ హిట్ సినిమా. బండి దర్శకుడు ప్రవీణ్ తెరకెక్కించిన ఈ చిత్రం మంచి బజ్‌ని ముందు సొంతం చేసుకుంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం రండి. మొదలు మనం కథలోకి వెళ్తే 2000 దశకంలో నడిచే కథ ఇది. కాగా విశాఖపట్నం భీమిలి ప్రాంతంలో మన టౌన్ కేబుల్ టీవీ నడిపిస్తున్న శ్రీనివాస్ అమ్మానాన్నలను చూసిన పెళ్లి సంబంధానికి వెళ్తాడు. అలా శ్రీవల్లిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. ఇలా అయ్యాక తన మొదటి రాత్రి రోజు సరిగా 9 అయ్యేసరికి ఓ సీరియల్ చూస్తూ శ్రీనివాస్‌కి దయ్యం పట్టినట్టు నటిస్తుంది. ఇక్కడ నుంచి మొదలైన ఈ తతంగం ఎలా సాగింది? ఈ సమస్య తనకే కాదు, తన ఫ్రెండ్ భార్యలు ఫరీద్, శాలిని, గాయత్రిలో కూడా జరుగుతుంది అని తెలుసుకుంటారు. మరి వారికి సరిగ్గా సీరియల్ సమయంలో ఎందుకు దెయ్యం పడుతుంది? ఇంతకు ఆ సీరియల్ ఏంటి? ఆ సీరియల్‌ని ఎలా ఎండ్ చేశారు? ఈ క్రమంలో మంత్రగత్తె మాయశ్రీ చూపించిన పరిష్కారం ఏంటి? చివరికి దయ్యాలు వదిలాయా లేదా? ఆ దయ్యాలు ఎవరు? అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. సినిమాలోని మెయిన్ పాయింట్స్. సినిమా ఒకంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అని చెప్పవచ్చు. సీరియల్స్‌లో కూడా హర్రర్ బ్యాక్‌డ్రాప్, అది కూడా మంచిగా ఎలివేషన్స్‌కి చూపించడం అనేది సాధ్యమవుతుంది. ఒక రెగ్యులర్ స్టార్ట్ తర్వాత సినిమా పికప్ అయిన విధానం, అలాగే ఒక క్లీన్ కామెడీతో సాగే కథనం ఆడియన్స్‌ని, ముఖ్యంగా మహిళలని లీనమయ్యేలా చేస్తాయి. అంతేకాకుండా అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అయితే మరింత హిలేరియస్‌గా సినిమాలో పేలుతాయి. వీటితో ఈ చిత్రం సాలిడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని అన్ని వర్గాల ఆడియన్స్ అందిస్తుంది. అలాగే కేవలం ఈ ఫన్ మూమెంట్స్ మాత్రమే కాకుండా ఆకట్టుకునే బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఇంకా భార్యాభర్తలపై కొన్ని మీనింగ్‌ఫుల్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. అలాగే అక్కడక్కడ హర్రర్ సీన్స్ కూడా డీసెంట్ ట్రీట్‌ని అందిస్తాయి. సినిమాలోని మైనస్ పాయింట్స్. ఇది ఒకంత సిల్లీగా కూడా అనిపించవచ్చు. నిజ జీవితంలో ఇలాంటివి వర్కౌట్ అవుతాయా అనే ప్రశ్న ఒక సమయంలో ఆడియన్స్‌కు రాక మానదు. అలాగే సినిమా స్టార్టింగ్‌లో కథనం కొంచెం స్లోగా మొదలవుతుంది. సో, మెయిన్ అంశాలకు వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ 'శుభం' చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా సీరియల్స్‌లు చూసే మహిళా ఆడియన్స్‌కి బాగా